ఇదే అంటే మీరు ఎలాగైతే తేజ గారితో మొదలుపెట్టి ఫ్యూ ఫిల్మ్స్ చేశారు మీ కాంబినేషన్, అలాగే ఆదిత్య గారితో మీరు ఎన్ని సినిమాలు చేశారు? 2 సినిమాలు. తర్వాత ఇన్ఫాక్ట్ నేనున్నాను సినిమా కూడా మీరే చేయవలసింది అని వినికిడి. నిజమా? నిజమేనా? అవి బాబాయ్ అన్నీ తెలిసిపోతున్నాను. సిట్టింగ్ కూడా అయింది, ఈలోగా నేను యూఎస్ వెళ్ళాను, అది కొంచెం ఇదైంది. ఆ తర్వాత మీరు బట్ ఆ తర్వాత మీరు ట్రాక్ మార్చారా ఈ డైరెక్షన్లో? శ్రీనివాసంతి లక్ష్మి, శ్రీనివాసంతి లక్ష్మి యాక్టర్గానే ఐ వాంటెడ్ టు బి, అంటే పర్టికులర్ ఆ క్యారెక్టర్ సీను క్యారెక్టర్ ఏదైతుందో ఆ క్యారెక్టర్ మాత్రం డెఫినెట్గా ఒక యాక్టర్గా నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఇంక్లినేషన్. అంటే ఏదో హీరో అయిపోవాలని ఇది అని కాదు, ఆర్టిస్ట్ అయిపోవాలని కూడా కాదు, బట్ ఆ క్యారెక్టర్ నేను న్యాయం చేయగలను అనే ఉద్దేశంతో చేసిన ఇది అది క్యారెక్టర్ అది. అండ్ ఐ థింక్ ఐ డిడ్ జస్టిస్, పీపుల్ లైక్ ఇట్. నేను నమ్మింది తప్పకుండా చేస్తా, నమ్మంది అసలు ఆ జోలికి కూడా పోరు. సింపుల్. ఏమేమి జోలికి పోలేదు ఇంతవరకు? డ్యాన్స్ చేయను, ఫైట్లు చేయను, అవి నేను నమ్మలేదు, నమ్మను కూడా, ఫ్యూచర్లో కూడా నమ్మను, ఎందుకంటే నాకు తెలియదు అది. సో మనలో ఒకళ్ళు కూడా మీరు కీ రోల్ ప్లే చేస్తారా ఇందులో? ఒక సామాన్యుడు, మనలో ఒకడు క్యారెక్టర్ నాదే, ఒక సామాన్యుడు. ఒకడు మీరేనా? మనలో ఒకడు క్యారెక్టర్ నాదే. ప్రతి ఒక్కడు ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్, ఇది నా క్యారెక్టర్, ఇది నా క్యారెక్టర్ అని ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్. మీడియాని మాత్రం బాగా తిట్టేసరే. తిట్టానని మీరు ఎలా అంటారు? నేను ఎవరిని అనుకుంటున్నావు? మీడియా అయితే ఏంటి? నిజమే కదా, ఇప్పుడు మీడియాలో ఒక తెలియని ఈగో ఫ్యాక్టర్ ఒకటి బాగా ప్లే చేస్తుంది. మేము మీడియా కానీ మీడియా ఇప్పుడు అందరికంటే పవర్ఫుల్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కీపింగ్ అ వాచ్. సో మీడియా కంటే పవర్ఫుల్గా మీడియాని తిట్టేస్తే మనం అంతకంటే పెద్ద అవుతా ఉన్న ఒక ట్రెండ్ ఎక్కువ ఫ్యాషన్. ఇప్పుడు ఫర్ కెమెరామెన్ గంగతో రాంబాబు కావచ్చు, తర్వాత మీడియా మీద వచ్చిన ఇతర సినిమాలు, దానికి ఇది భిన్నంగా ఉంటుందంటారా? అసలు మీడియా కన్నా పవర్ఫుల్ అవుతాం, ఒక ఇండివిజువల్ అవుతాడు అనే ఆలోచన చాలా పెద్ద రాంగ్ ఆలోచన అని నా ఫీల్. ఇండివిజువల్ అవ్వరు కానీ ఆలోచన అవ్వచ్చు కదా. మీడియా ఈజ్ అన్ ఆర్గనైజేషన్ అండి, ఇట్స్ సచ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. దానికన్నా పెద్ద ఇంకొకటి అవుతాడు. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ యాక్చువల్లీ. ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అంటే మొత్తం 4th ఎస్టేట్ అంటారు. ఫస్ట్ 3 ఎస్టేట్స్ తర్వాత 4th ఎస్టేట్ మీడియా. అండ్ అంటే మనకి మీడియా ఈజ్ రైట్ వేలో గనక ఇది వర్క్ చేయడం మొదలు పెడితే ఒక్క సంవత్సరంలో ఇండియా కెన్ బికమ్ నంబర్ 1 కంట్రీ ఇన్ ది వరల్డ్. ఒకే ఒక ఇయర్లో మీడియా కనుక కరెక్ట్గా పనిచేస్తాయి, నెపోటిజం లేకుండా. అంటే ఏ పరిశోధన ఆధారంగా చెప్తున్నారు ఇది? ఎందుకంటే 1 year అనేది 1 yearలో ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఇంత పెద్ద మీడియా ఉంది మనకి. మీడియా ఈజ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్. వికీలీక్స్ అనేది ఎంత రీసెర్చ్ లేకపోతే వికీలీక్స్ అనేది వస్తుంది. మన ఇండియన్ జర్నలిస్టులు తలుచుకుంటే వికీలీక్స్ లాంటివి 100 పెట్టగలరు, బట్ దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ ప్రెజుడిస్. ప్రతి ఒక్కడు నాకు జీతం ఇస్తున్నాడు ఎవడు, దాన్ని బట్టి నేను పనిచేయాలి, అంతేగాని నేను జర్నలిస్ట్గా మనసు చంపుకోకుండా పనిచేయాలంటే ఏం చేయాలనేది ఆలోచన మానేశారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే నేను జర్నలిస్ట్గా ఇది చేయగలనని మొదలు పెడతారో 98% ఆఫ్ కరప్షన్ విల్ బి ఇరాడికేటెడ్. 10 లక్షల్లో రోడ్డు శాంక్షన్, ఒక రోడ్డు ఉందండి, ఆ రోడ్డుకి ఫండ్ శాంక్షన్ అవుద్ది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోడ్డుకి 10 లక్షలు అంటే టెండరు మీరు 25 లక్షలు వేయండి, 10 లక్షలు మీరు రోడ్డు వేయండి, మాకు 10 లక్షలు ఇవ్వండి, ఇంకో 5 లక్షలు మిస్లేనియస్ ఏమో ఉంటే అవి చూసుకుందాం, మేము మీకు పాస్ చేస్తాం అనే పరిస్థితి వచ్చింది. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ 1 డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో ఇదే ఉంది. దీనివల్ల వీఆర్ స్పెండింగ్ మోర్ దెన్ వాట్ ఇట్స్ సపోజ్ టు బి స్పెండ్. యూ హ్యావ్ ప్రూఫ్ ఆఫ్ ఆల్ దిస్? వెళ్దాం పదండి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీకు కూర్చోబెట్టి ఒరిజినల్ ప్రైస్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇస్తే ఎంత అవుతుంది, మన గవర్నమెంట్ ఆఫీస్లో ఎంత అవుతుంది. సో మీరు సినిమాలు వదిలేసి ఆఫీసులకు వెళ్ళి ఇవన్నీ కనుక్కుంటున్నారా? ఆబ్వియస్గా నాకు అవసరం అయితే నేను డెఫినెట్గా రీసెర్చ్ చేసే. బ్రోకర్లో కరప్షన్ గురించి నేను చూపించినప్పుడు నేనే రీసెర్చ్ చేయకుండా అయితే కరప్షన్ చూపించలేదు. అంతా వెళ్ళి కనుక్కున్నారు అయితే? నేను ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి దీని నుంచి ఏముంది ఏం లేదు మొత్తం తెలుసుకున్నాను. లక్కీలీ దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు సీ ఏ కరప్షన్ ఫ్రీ ఇండియా. అలా పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను చూసాను, బోర్డు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఎలాంటి సొసైటీ చూడాలనుకున్నారో
ఎలా కరప్షన్ అవుతుంది, బ్రోకర్స్ వల్ల ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎంతెంత ఇవి జరుగుతున్నాయి, మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఐ హ్యావ్ అబ్జర్వ్ క్లోజ్లీ. ఆ తర్వాతే ఐ మేడ్ బ్రోకర్. నో, వ్యక్తిగతంగా మనం కడుపు నిండితేనే మనం ఇంకోళ్ళకి మనస్ఫూర్తిగా పెట్టగలుగుతాం. లేదు, కనీసం మన కడుపు నిండుగా ఉండాలి ఫర్ అస్ టు బీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ రియల్ గివింగ్ టు అదర్స్ అని కూడా ఈ థియరీలు ఫిలాసఫీలు చెప్తున్నాయి. మీరు ఎప్పుడు అలా అనుకోలేదా? అంటే నాకు ఇది కావాలి, ఫర్ మీ ఐ వాంట్ దిస్ అన్న చిన్నపిల్లాడు ఎప్పుడైనా బయటకు వచ్చాడా? ఐ హ్యావ్ మై వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి, అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్. నథింగ్ మోర్ దెన్ దట్ ఐ నీడ్. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. And that is my